తూర్పు గోదావరి జిల్లాలో పదవుల పంచాయతీ నడుస్తోందా? డీసీసీబీ పోస్టు కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారా? చివరకు ఒక నేతకు డీసీసీబీ బాధ్యతలు అప్పగించే సమయానికి కుల సమీకరణాలు తెరమీదకొచ్చాయా? దాంతో కాపు వర్సెస్ బీసీగా సీన్ మారిపోయిందా? ఈ పోస్టు పంచాయతీ తేల్చడం హైకమాండ్కు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందా? లెట్స్ వాచ్. తూర్పు గోదావరి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పోస్టు కాకరేపుతుంది. అధికార పార్టీకి ఈ పోస్టును భర్తీ చేయడం తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పదవి కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. చివరకు ఓ నేతకు హైకమాండ్ నుంచి ఆశీస్సులు దక్కే ప్రయత్నంలోనే మరో నేత అడ్డుపడినట్లు తెలుస్తోంది. దాంతో కాపు వర్సెస్ బీసీ వర్గాలుగా సీన్ మారిపోయిందని అంటున్నారు. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా అధ్యక్షుడిగా అయ్యేవారు ఖచ్చితంగా ఓ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉండి తీరాల్సిందే. కానీ 2018లోనే సొసైటీల కాల పరిమితి ముగిసింది. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరపలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ఎన్నికలు నిర్వహించకుండా వైసీపీ కార్యకర్తలతోనే 3-మెన్ కమిటీ నియమించి కాలయాపన చేసింది. మధ్యలో కొంతకాలం ప్రత్యేక అధికారుల పాలన తెచ్చింది. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో డీసీసీబీ చైర్మన్ పోస్టుపై జిల్లా నేతలు కన్నేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను నియమించింది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్లను సైతం చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలు జరుగుతాయని నేతలంతా ఆశపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, 3 పార్టీలకు చెందిన వారికి పదవులు ఇవ్వాల్సి రావడంతో సహకార ఎన్నికలు పక్కన పెట్టేశారు. కానీ సొసైటీలకు ఆయా పార్టీల నాయకులతో కమిటీలు నియమించారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిని కూడా నామినేటెడ్ పద్ధతిలో నియమించేందుకు రెడీ అయ్యారు. ఈ పోస్టు భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. గతంలో డీసీసీబీ అధ్యక్ష పోస్టును కోనసీమ లేదా మెట్ట ప్రాంతానికి చెందిన నేతలకు మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి కాకినాడ రూరల్ నుంచి 2, జగ్గంపేట నుంచి మరొకరు పోటీ పడుతున్నారు. జగ్గంపేట నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యబాబు, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకం శెట్టిబాబి పోటీలో ఉన్నారు. అయితే పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. అంతేకాదు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా 2 సార్లు సేవ చేశారు. అలాగే పిల్లి సత్యబాబు గతంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా చేశారు. మరోవైపు కటకం శెట్టిబాబి గత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం సూచన మేరకు కూటమికి చెందిన జనసేన అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు. అటు వైసీపీ క్యాడర్ ను తెలుగుదేశం పార్టీలో చేరేలా ప్రయత్నం చేశారు. అతడికి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, బంగళపూడి అనిత ఆశీస్సులున్నాయి. ఆయనకి పదవి ఖాయమని తేలింది. అయితే చివరి క్షణంలో కుల సమీకరణలు మారిపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి సర్కార్లో పదవులన్నీ జనసేన పార్టీలో కాపులకే దక్కుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బీసీలకు ఈ పదవి ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దాంతో పిల్లి సత్యబాబుకు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. అయితే సత్యబాబుకు పదవి ఇవ్వడాన్ని బాబీ అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి పార్టీని నిలబెట్టిన వ్యక్తికి కులం పేరుతో దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కాపులకే పదవులు ఇస్తోంది, తాము త్యాగాలు చేశామని అంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరిలో 6 సీట్లు జనసేనకు, 1 సీటు బీజేపీకి ఇచ్చామని చెప్తున్నారు. అయినా పదవుల దాహం తీరడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పదవుల సంగతి ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి తెలుగుదేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవి చిచ్చు రాజేసినట్టయిందని చర్చ జరుగుతోంది.